గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉండే అధ్యక్ష ఆంధ్రప్రదేశ్లో అది ఏ పార్టీ ప్రభుత్వం నేను చెప్పను. ఎవరుంటే అధ్యక్ష గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్. మేము వచ్చిన తర్వాత హార్టికల్చర్వి అగ్రికల్చర్ గత 5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు 5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బకాయిలు క్లోజ్ టు 600 crores అధ్యక్ష. రెండు కలిపి 480 కోట్ల అగ్రికల్చర్, దాదాపు 60 కోట్ల పైచీలకు హార్టికల్చర్ ఇన్పుట్ సబ్సిడీ అండి మేము పే చేసినాం అధ్యక్ష. నిన్న పెద్దలు జీవన్ రెడ్డి గారు అన్నారు ఉన్నదండి నా దగ్గర లెక్క క్లియర్గా ఉందండి అధ్యక్ష. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన కానీ చేయాల్సిన ఇన్పుట్ సబ్సిడీ క్లియర్ చేసినాం అధ్యక్ష. ఇప్పుడు కింది దాకా పోకపోవచ్చు బహుశా, బట్ ఇట్ ఈస్ క్లియర్. గవర్నమెంట్ హాజ్ ఇష్యూడ్ ఆర్డర్స్, క్లియర్ చేసింది కాబట్టి దాని మీద చర్చకు ఆస్కారం లేదు అధ్యక్ష. అయిపోయింది అది. గతంలో ఆత్మహత్యలు చేసుకుని కూడా కన్సిడర్ చేయాలన్నారు అధ్యక్ష జీవన్ రెడ్డి గారు. అది కూడా చేసినాం అధ్యక్ష. చేసినామండి. మెదక్ జిల్లాలో నల్గొండ, మెదక్ జిల్లా అన్ని జిల్లాలో చేసినామండి. గత ప్రభుత్వం నిర్ణయించినటువంటి కమిటీ ఒకటి ఉంది, మేము పెట్టలే ఆ మెకానిజం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏం చేయాలి, ఎట్లా ఇవ్వాలనేది ఒక కమిటీ పెట్టారు అధ్యక్ష. మేము కొత్త కానూన్ ఏం తేలే. అదే కానూన్ ప్రకారంగా 239 రైతులు ఉంటే వాళ్ళందరికీ ఇచ్చేసాం అధ్యక్ష. ఎస్, వీ హ్యావ్ పేడ్, వీ హ్యావ్ ద రికార్డ్స్. ఎక్కడ పే చేసినామో జిల్లా వారికి కూడా మీకు కావాలంటే సభ్యులకు పంపిస్తాం అధ్యక్ష. ఎవరెవరి జిల్లాలో ఎంతెంత పే చేసారో వివరాలు కూడా ఇస్తాం మీకు. వీఆర్ రెడీ. ఏ రైతు ఎవరు పేరేంది ఊరేంది కూడా ఇస్తాం అధ్యక్ష. అన్ని వివరాలతో సాగిస్తాం. వీ హ్యావ్ డన్ దట్. మేము చేయనే లేదన్నట్టు అనుకుంటారు అధ్యక్ష, చేసినాం అధ్యక్ష. గతంలో విత్తనాల కోసం వాళ్ళు లడాయి, ఎరువుల కోసం వాళ్ళు లడాయి అధ్యక్ష రైతులు. నేను కూడా చూసిన అధ్యక్ష స్వయంగా. విత్తన షాపుల కాడ, ఎరువుల షాపుల కాడ లాఠీ ఛార్జీలు, ఫైరింగ్లు దాకా పోయింది. చెప్పులు క్యూలో చెప్పులు పెట్టిపోదురు అధ్యక్ష రైతులు. 9 గంటలు 8 గంటలు క్యూలో ఉండానంటే అన్నం తినమంటే నా లైన్ తప్పుతుందేమో అని చెప్పులు ఇచ్చిపెట్టి చెప్పులు లైన్లో ఉంటుండే. పేపర్లో వచ్చినాయి ఫోటోలు అధ్యక్ష. ఈ రన్నింగ్ కామెంటరీ అధ్యక్ష దయచేసి సంస్కారం కాదు, అది మీ సంస్కారమే. చూస్తారు, ప్రపంచం అంతా చూస్తారు. మీరు ఒక పార్టీ నాయకులుగా ఉండి సభానాయకులు లెగ్స్ మీద మాట్లాడుతుంటే ఈ రన్నింగ్ కామెంట్లు మంచిది కదండి. ఇది సంస్కారం దృష్టికి తర్వాత క్లారిఫికేషన్ ఇవ్వచ్చు కదండి. ఇంత సీరియస్ సమస్య మాట్లాడుతుంటే మీరు జోక్లాగా ఏందండి నాకు అర్థం కాదు. నేను మీరు మాట్లాడితే వాళ్ళని డిస్టర్బ్ చేసిండ్రా? అధ్యక్ష, నేను స్వయంగా సమీక్ష చేసి అసలు ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయి, ఎందుకు జరుగుతుంది, ఈ విత్తనాలు సప్లై చేయలేని దుస్థితిలో ఎందుకు ఉంటుంది ప్రభుత్వం, దీనిలో ఉన్న కీలకమైంది, ఈ ఎరువులు ఎందుకు సప్లై చేయకపోతుంది ప్రభుత్వం అని నేనే అధికారులను బాగా కొట్టి అడిగి, ఏందా మీ బలహీనత ఏంది, మీ గోడౌన్స్ లేవా, స్టాక్ పెట్టుకోవడం లేదా, అసలు ఏంది ఈ సమస్య అనుకున్నది ఏంది, ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది ఎవరి నెగ్లిజెన్స్ అని చెప్పి చీఫ్ సెక్రటరీని కూర్చోబెట్టి నేనే రివ్యూ చేసిన అధ్యక్ష. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి, వ్యవసాయ శాఖ కార్యదర్శి గారికి నేనే మాట్లాడిన అధ్యక్ష. నేను ఒక స్ట్రాటజీ చెప్పిన అధ్యక్ష. మార్కెట్ కానీ వ్యవసాయ శాఖ కానీ మీరు బఫర్ స్టాక్ పెట్టుకోవడంలో గత ప్రభుత్వాలు మీకు సరిగా బుద్ధి చెప్పలేదు, మంచి పద్ధతి చెప్పలేదు, మీకు తప్పు చేసినారు. ఇప్పుడు దేశంలో ఎక్కడ డిమాండ్ లేనప్పుడు ఏప్రిల్ మే నెలలోనే మీరు ప్రొక్యూర్ చేసుకోండి, బఫర్ స్టాక్స్ అడిషనల్గా పెట్టుకోండి అని చెప్పినాం అధ్యక్ష. చెప్పితే బఫర్స్ దయచేసి సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, దిస్ ఈజ్ నాట్ ద వే అధ్యక్ష. నేను చెప్పేది బయట ప్రజలు వింటున్నారు అధ్యక్ష, రైతులు వింటున్నారు. నేను ఎటువంటి చెప్పడానికి ఉండదు నాకు. ఈ సంవత్సరం అధ్యక్ష ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా కంప్లీట్గా విత్తనాలు
అండ్ ఎరువులు సరఫరా చేయించిన అధ్యక్ష. ఇట్ ఈస్ ఏ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్. మేము చర్యలు తీసుకున్నాం, తెప్పించినాం, బఫర్ స్టాక్స్ ఎక్కువ పెట్టినాం. ఇవాళ కూడా ఇప్పుడు అధ్యక్ష రబీ క్రాప్ కోసం 1,50,000 మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ సిద్ధంగా ఉంచినాం అధ్యక్ష. ఇప్పుడు రెడీగా ఉంది. విత్తనాల కొరత, ఎరువుల కొరత రానియద్దని చేసినాం అధ్యక్ష. అధ్యక్ష, 58 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో తెలంగాణ మొత్తంలో పీడిఎస్ స్టాక్స్ పెట్టుకోవడానికి కానీ, అంటే రైస్ అధ్యక్ష, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉంచే రైస్ కానీ, ఎరువులు కానీ, రైతులు పండించిన ధాన్యాలు నిల్వ ఉంచుకోవడానికి కానీ, రైతు పథకం కింద మార్కెట్ కమిటీలు పెట్టుకోవడానికి కానీ, మొత్తం ఉన్నటువంటి గోడౌన్ల సంఖ్య అధ్యక్ష తెలంగాణలో 176 అధ్యక్ష. దాని స్టోరేజ్ కెపాసిటీ వచ్చి కేవలం 4 లక్షల టన్నులు అధ్యక్ష. ఎవరు రైతుల కోసం ఏం చేసినరో, ఎంత ఆలోచించినరో, ఎంత గొప్ప గొప్ప మేధావులు ఉండరో, ఇది ఒక్క విషయం చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. నాబార్డు దగ్గర అధ్యక్ష 1,000 కోట్ల లోన్ తీసుకొని, దీన్ని టాప్ ప్రయారిటీ ఐటమ్ గుర్తించి 1,000 కోట్ల లోన్ తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 176కు అదనంగా 330 గోదాములు, అదనపు 17 లక్షల టన్నేజ్ గోడౌన్స్ అన్నీ శరవేగంగా ఇప్పుడు నిర్మాణం జరుగుతున్నాయి అధ్యక్ష. సభ్యులందరికీ తెలుసు. ప్రతి మండల కేంద్రంలో పెట్టమని చెప్పినాం అధ్యక్ష గోదాం. రైతులు ఎక్కడో పోయి తాలూకా సెంటర్లో, ఎక్కడో డివిజన్ కేంద్రంలో కాదు, ఏ రైతులకు ఆ రైతులు వాళ్ళ ధాన్యం పెట్టుకోవాలన్నా, వాళ్ళకి ఫర్టిలైజర్ అయినా వాళ్ళ మండల కేంద్రంలో ఉండాలని చెప్పి 1,100-1,100 కోట్లు ఖర్చు పెట్టి పెట్టుబడి పెట్టి ఈరోజు అదనంగా 17 లక్షల టన్నుల అధ్యక్ష. ఇంతకుముందు ఓన్లీ 4 lakhs, అడిషనల్ 17 lakhs టన్నేజ్ ఇప్పుడు గోడౌన్స్ కడతాం. ఎవరి కోసం కడుతున్నారు అధ్యక్ష? రైతుల కోసం కాదా? ఒక 6-7 మండలాలలో కడతలేరు అధ్యక్ష. ఏజెన్సీ ప్రాంతాలని స్థల సేకరణ ఇబ్బంది అవుతా ఉంది. కలెక్టర్లకు చెప్పినాం, అది కూడా ఎక్స్పెడిషన్ జరుగుతూ ఉంది. 6, 7, 8 మండలాలు బిలో 10 అధ్యక్ష మినహాయిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండల కేంద్రంలో బై మార్చ్ మీరు గోడౌన్ చూడబోతారు అధ్యక్ష. అధ్యక్ష, గోదాములలో గిట్టుబాటు ధర దొరకలేద్దామని మార్కెట్లో అంటే నిల్వ చేసుకుంటే రైతు బంధు పథకం కింద ఆ రైతు యొక్క పంట ఎంత ఉంటుందో అంతకుముందు తక్కువ ఉండే అధ్యక్ష, దాన్ని 75% లోన్ కింద ఇచ్చే ఏర్పాటు కూడా చేసినాం అధ్యక్ష. 75%. ఒకవేళ గిట్టుబాటు ధర ఆ రోజు లేదు అనుకుంటే అక్కడ ఉన్న గోడౌన్స్లో స్టాక్ చేసుకోవచ్చు. 75% అక్కడ మార్కెట్ కమిటీ ఆయనకి వెంటనే 2 లక్షల వరకు డబ్బులు ఇచ్చి పంపిస్తారు అధ్యక్ష. మళ్ళీ ధర పెరిగిన తర్వాత మంచిగా వచ్చి గౌరవంగా అతను అమ్ముకొని ఆ లోన్ కట్టిపోవచ్చు అధ్యక్ష. ఈ ఫెసిలిటీ ఇంతకుముందు లేదు. తాత్కాలిక చర్య కింద దీన్ని తీసుకున్నాం అధ్యక్ష. ఇది వాస్తవం. అన్నిట్లో జరిగిందో లేదో నాకు సమాచారం లేదు, కానీ మార్కెట్ యార్డులలో రైతులకు భోజనం పెట్టి సదుపాయం కూడా కొన్ని చోట్ల ప్రారంభమైంది. దాన్ని అన్ని మార్కెట్లలో కూడా మధ్యాహ్నం పూట రైతులు ఊళ్ళ నుంచి వస్తారు కాబట్టి మార్కెట్ కమిటీ దగ్గర ఉండేటువంటి నిధులతోని పప్పో, పులుసో, అన్నమో, శుభ్రమైనటువంటి అన్నం పెట్టాలని ఆలోచన కూడా ప్రభుత్వం చేసి దాన్ని ప్రారంభించింది. త్వరలోనే దాన్ని అన్ని మార్కెట్లకు కూడా విస్తరించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మైక్రో ఇరిగేషన్ గతంలో ఇచ్చింది చాలా తక్కువ అధ్యక్ష. ఈ 2 సంవత్సరాలలో డ్రిప్ ఇరిగేషన్ కోసం దళిత గిరిజన రైతులకు 100% సబ్సిడీ అధ్యక్ష. వాళ్ళు ₹1 కట్టే పని లేదు. బీసీ రైతులకైతే 90% సబ్సిడీ అధ్యక్ష. ఓసీ వాళ్ళకంటే జనరల్ రైతులకు 80% సబ్సిడీ మీద. గతంలో 1 హెక్టారే సీలింగ్ ఉండే అధ్యక్ష, ఇప్పుడు 5 హెక్టార్స్కు మేము సీలింగ్ పెట్టాం అధ్యక్ష. మన దగ్గర ఉన్నోళ్ళు దాదాపు 70-80% చిన్న సన్నకారు రైతులు ఉన్నారు కాబట్టి
గిరిజన దళిత రైతులకు 100% సబ్సిడీ అధ్యక్ష, బీసీలకు 90% సబ్సిడీ, అదర్ ఫార్మర్స్కు చిన్న సన్నకారులకు కూడా 90% సబ్సిడీ, వాళ్ళు ఓసీలు అయినప్పటికీ కూడా స్మాల్ ఫార్మర్ అయితే. మిగిలిన పెద్ద రైతులకు కూడా మైక్రో ఇరిగేషన్ మనం ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో, పంటల దిగుబడి పెంచాలనే ఉద్దేశంతో, ప్రొడక్టివిటీ ఉత్పాదక శక్తి పెంచాలనే ఉద్దేశంతో అంతకుముందు 58 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్లో కేవలం 1 హెక్టార్కి మాత్రమే ఇస్తే ఈరోజు 5 హెక్టార్స్కి ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది గ్రౌండ్ మీద ఇంప్లిమెంటేషన్ అయితే ఉంది అధ్యక్ష. దిస్ ఈజ్ ఇన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫార్మర్స్. ఈ మీరు ఏమి చేయలేదు, మీరు ఆలోచించనే లేదు అధ్యక్ష. సిసిఐ పత్తి కొనుగోలు గురించి మిత్రులు మాట్లాడిన అధ్యక్ష. తెలంగాణలో అధ్యక్ష 2009 నుంచి 2014 దాకా, అంటే దాదాపు 5 సంవత్సరాలు సిసిఐ పత్తి కొనుగోలు చేసింది అధ్యక్ష 1,38,00,000 క్వింటాల్ అధ్యక్ష. 5 years కలిపి 2009 to 2014 పత్తి కొనుగోలు సిసిఐ ద్వారా, ప్రైవేట్లో చాలా అమ్ముతారు అధ్యక్ష, తమకు తెలుసు, తమరు అదే జిల్లా నుంచి ఉన్నారు. 1,38,00,000 అధ్యక్ష. 5 సంవత్సరాల సిసిఐ కాటన్ ప్రొక్యూర్మెంట్ అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష ఒకటే ఏడాదిలో తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ తీసుకున్న చర్యల వల్ల, వ్యవసాయ శాఖ మంత్రి గారు చేసిన కృషి వల్ల, కేంద్ర మంత్రితో మాట్లాడి తీసుకున్న సమన్వయం వల్ల 75 సిసిఐ కేంద్రాలు ఉంటే ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే 84 కేంద్రాలు పెట్టించి ఒకటే ఒక సంవత్సరంలో అధ్యక్ష 1,80,00,000 క్వింటాళ్ల పత్తి సిసిఐ సేకరించిన అధ్యక్ష. పండిన పంటలో అధ్యక్ష 91% ప్రొక్యూర్డ్ బై సిసిఐ అధ్యక్ష. ఇది భారతదేశంలోనే సిసిఐ అత్యధికంగా ప్రొక్యూర్ చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. ఇది సిసిఐ దగ్గర ఉంటుంది కదా అధ్యక్ష రికార్డు. ఇది కూడా నేను ఎటువంటి చెప్పడానికి లేదు కదా. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ సంస్థ అధ్యక్ష, వాళ్ళ దగ్గర ఉండదు అధ్యక్ష ఈ లెక్క. వాళ్ళు అభినందించిపోయినారు అధ్యక్ష. మంచి ఏర్పాట్లు చేసినండి. లాస్ట్ 5 yearsలో 1,38,00,000 ఉంటే ఒక 1 yearలో మీరు ఇంత పెద్ద 1,80,00,000 ప్రొక్యూర్మెంట్ చేయించుకున్నారు. కంగ్రాచులేషన్స్ నేను చెప్పాను అధ్యక్ష. ఇక దానికి ఏర్పాట్లు చేయలేదు, దాన్ని పట్టించుకోలేదు, వక్రభాష్యాలు చెప్తే అది సభ్యుల విజ్ఞతకే వదిలేస్తాం అధ్యక్ష. అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా ఎక్కడ ఉంటుంది అధ్యక్ష. మొక్కజొన్నకు ఎంఎస్పి వెస్టేట్ ఏర్పాటు చేసినాం అధ్యక్ష. 1,310 రూపాయలు ఇచ్చి కొన్నాం. కొంత ఇన్ఫీరియర్ క్రాప్ ఉండే, తడిసిపోయిన మొక్కలు, రకరకాల ఇబ్బందుల వల్ల ఇన్ఫీరియర్ క్రాప్ ఉంటే ఎట్లాగో మన పోల్ట్రీలకు సప్లై చేయాల్సి ఉంటుందని చెప్పి ఏ ధర అయితే A1 గ్రేడ్ సరుకు ఇస్తారో అధ్యక్ష అదే ధరకు, కొంచెం తక్కువ ధరకు కొంటారు అధ్యక్ష, కానీ అదే ధరకు కొన్నాం అధ్యక్ష. ఆ విధంగా రైతులకు కొంత చేసేటువంటి ప్రయత్నం చేసాం అధ్యక్ష. ఇక నిజామాబాద్ జిల్లా అధ్యక్ష ఎర్రజొన్న రైతులకు 11 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే దాన్ని శాంక్షన్ చేసిన ఇంప్లిమెంట్ కూడా చేసాం అధ్యక్ష. ఆ రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. వీటితో పాటు ఈ కొన్ని స్వల్ప కాలంలో, ఇంత తక్కువ కాలంలో ఈ చర్యలు తీసుకోవడంతో పాటు దీర్ఘకాలికంగా ఏంది ఈ సమస్య, రైతు సమస్య శాశ్వత పరిష్కారం ఏంది అనే దాని మీద కూడా మేము తీవ్ర మదనం చేసినాం అధ్యక్ష. ఆలోచన చేసినాం, ఊరుకోలే. రైతులకు మించినటువంటి పెద్ద సమస్య ఇంకోటి ఉండదు అధ్యక్ష. దీనిలో సమస్య అధ్యక్ష భారతదేశం ప్రపంచంలో
మన దగ్గర వ్యవసాయ విస్తీర్ణం పెరిగింది అధ్యక్ష. దేశంలో ఒకప్పటికి ఇప్పుడు చూస్తే విస్తీర్ణం పెరిగింది, ప్రొడక్షన్ పెరిగింది, కానీ ప్రొడక్టివిటీ పెరగలే. ప్రొడక్టివిటీ పెరగలేదంటే తగిన చర్యలు గత ప్రభుత్వాలు తీసుకోలే, కాన్సన్ట్రేట్ చేయలే. యూనివర్సిటీలో ఉన్నటువంటి రీసెర్చ్ కూడా మొత్తం క్లోజ్ అయిపోయింది. యూనివర్సిటీకి ఉండే సిబ్బంది కూడా లేరు. ఇది కాదండి, దేశంలో యావరేజ్ చూస్తే అధ్యక్ష మన ప్రొడక్టివిటీ బెస్ట్ కంట్రీస్ అంటే లైక్ ఇజ్రాయెల్, అక్కడ పండించే ఉత్పాదక శక్తిలో చూస్తే ఉత్పాదకత, ప్రొడక్షన్ వేరు, ప్రొడక్టివిటీ వేరు అధ్యక్ష. ఉత్పత్తి వేరు, ఉత్పాదకత వేరు. ప్రొడక్టివిటీ చూస్తే 1/3 ఉన్నాం అధ్యక్ష. ఏవైతే టాప్ కంట్రీస్ ఉన్నాయో ప్రొడక్టివిటీలో వరల్డ్లో, వాళ్ళతో ఇండియాని కంపేర్ చేస్తే 1/3 ఉన్నాం. ఓవరాల్గా చూస్తే భారతదేశం యావరేజ్ బిలో 50% ఉన్నాం అధ్యక్ష. ఒక్క తెలంగాణ రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం భారతదేశం యొక్క స్టాటిస్టిక్స్ అధ్యక్ష. హై ప్రొడక్టివిటీ ఉన్న కంట్రీస్లో చూస్తేనేమో 1/3 వాళ్ళలో ఇండియా ఉత్పాదకత. అదే ఓవరాల్ వరల్డ్లో చూసుకున్నప్పుడు వరల్డ్ యావరేజ్ చూస్తే 50% ఉన్నాం అధ్యక్ష. రాబోయే రోజులలో ఒకప్పుడు 300 కోట్ల ప్రపంచ జనాభా ఇలా 700 కోట్లు దాటింది అధ్యక్ష. మనుషులు పెరుగుతారు, జనాభా పెరుగుతుంది, కానీ భూమి పెరగదు. ఉన్న భూమిలోనే ప్రొడక్టివిటీ పెరగాలి, అది అవసరం. రైతుల యొక్క దిగుబడి పెరగాలి. ఒక ఉదంతం ఉన్నది అధ్యక్ష, నేను మళ్ళీ చెప్తా ఆ విషయం. కానీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి నేను జీవన్ రెడ్డి గారు మాట్లాడినారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కింద ఉన్నటువంటి 3 ప్రాంతాల రైతులను ఇచ్చి మహారాష్ట్రకు పంపిన అధ్యక్షని, ఒక 400 మంది రైతులు. పంపితే చాలా విచిత్రమైన అనుభవం ఎదురైంది అధ్యక్ష. మన రైతులు పోయి అక్కడ మహారాష్ట్రలో చాలా విజయవంతంగా ఉన్నటువంటి చెరుకు రైతులతో మాట్లాడిన అధ్యక్ష, ఇంటరాక్షన్. వచ్చిన తర్వాత రైతులు నాకు చెప్పారు అధ్యక్ష, రైతులే చెప్పారు, మీరు పోయి అడిగితే ఏం సంగతి అంటే, ఇట్లా చెరుకు గురించి వచ్చినామండి, మీరు ఏ విత్తనం పెడుతున్నారు, ఏం సంగతి, మేము కూడా కొంత బాగుపడదామని వచ్చినాం. సరే మంచిది, మీరు వేస్తారా చెరుకు అంటే కొన్ని ప్రాంతాలలో వేస్తాం. ఎంత పండిస్తున్నారు? 30-35 టన్నులు అండి, బాగా గొప్పగా పండిస్తున్నట్టయితే 40 టన్నులు అని చెప్పి మన రైతులు. ఇమీడియట్ ఆ మహారాష్ట్ర రైతుల రియాక్షన్ అధ్యక్ష, మనోళ్ళు కొంత అవమానం కూడా ఫీల్ అయ్యారు. పంట ఎందుకు పండిస్తారా, మీరు కూలి పని చేసుకుంటారు ఆ డబ్బులు అన్నారు వాళ్ళు. ఇదో పంట మీరు పండించేది, దానికోసం పంట పండిస్తున్నారు, వేస్ట్గా మీ టైం వేస్ట్ చేశారు. అరే మేము రైతుల మన వస్తే మమ్మల్ని కూలీలు అంటారు, ఇదేందా అంటే, మరి ఏ క్రాప్ నికాల్ కే आप कब डेवलप होना भाई साहब, क्या करना चाहिए? అధ్యక్ష, మహారాష్ట్రలో అక్కడ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం, అక్కడ చెరుకు రైతు సొసైటీలు పటిష్టంగా నిర్వహించుకున్న విధానం వల్ల 100 టన్స్ లోపల పండద అధ్యక్ష చెరుకు ఒక ఎకరానికి. ఇట్ ఈస్ అబోవ్ 100 టన్స్. 100 టన్స్కి బిలో ఉంటే థర్డ్ క్లాస్ ఫార్మర్ కింద లెక్క అధ్యక్ష. 130, 140 వరకు కూడా వాళ్ళు పండిస్తూ ఉన్నారు. కొత్త వంగడాలు, పరిశోధనలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొని ఆ సొసైటీల వారిగా 100 టన్నుల పైకు చెరుకును ఒక ఎకరంలో పండిస్తూ ఉన్నారు. మనం 30-35 టన్నులు మనం పండిస్తాం. ఎట్లా గిట్టుబాటు అయితే అధ్యక్ష? ఇది ప్రభుత్వ ప్రోత్సాహం ఉండదా? ఉన్న షుగర్ ఫ్యాక్టరీని అమ్మేస్తే ఇప్పుడు దీనికి 15 నెలలనే మేము వచ్చి అంత పరిశోధన చేసి 300 టన్నులు పండించాం నేను అధ్యక్ష. ఇంత అర్జెంటుగా మాయా మచ్చింద్ర చేసి ఇది సాధ్యమా అధ్యక్ష? 58 ఏళ్ళ పెద్ద మనిషి వచ్చి నువ్వు 15 నెలల పిల్లగాని అన్నీ చేయమంటే చెయ్యాలి, తప్పకుండా అడగవలసింది, చేయవలసింది. కానీ దానికి సమయము, సందర్భము, స్కేల్ ఆఫ్ యాక్షను, ప్రారంభము, ప్రయత్నము, సహకారము అన్నీ కావాల్సి ఉంటాయి అధ్యక్ష. కావాలి, తప్పకుండా రైతుల కోసం కావాలి. ఇగో ఇవి కారణాలు అధ్యక్ష. నేను మొట్టమొదటి చెప్పింది బట్టిగా చెప్పలే.
ఎన్ని కారణాల సమాహారంగా ఇలా మన రైతు కునారిల్లిపోయింది అధ్యక్ష. అందరం బాధపడవలసింది. ఈ దుస్థితి నుంచి రైతుని ఎట్లా బయటేయాలి? వ్యూహం ఏంటి? ఒకటి, ఖచ్చితంగా వ్యవసాయంలో అధ్యక్ష తీవ్రమైన పరిశోధన పెరగాలి. మీ చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. ఈ మధ్యనే వ్యవసాయ శాఖకు 15,000 పోస్టులు మంజూరు చేసినాం అధ్యక్ష. 1,500 సారీ, అంటే 14,000 చిల్లరైంది కదా మీది. 1,500 పోస్టులు మంజూరు చేసినాం అధ్యక్ష. ప్రతి 5,000 ఎకరాలకు ఒక ఎక్స్టెన్షన్ అధికారి ఉండే విధంగా, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉండే విధంగా ఎవ్రీ 5,000 ఎకర్స్ ఆదేశాలు ఇచ్చిన అధ్యక్ష. రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. మండల కేంద్రాలలో ఉన్న ఏవోల అధ్యక్ష, నేను ఒక మిత్రులు మాట్లాడుతున్నారు, వ్యవసాయ శాఖ అధికారులు కనపడతలేరు. ఎస్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. వాళ్ళు కనిపించే పరిస్థితి లేకుండా పోయింది. 5,000 ఖాళీలని ఒకవైపు, రెండోది ఈ సబ్సిడీ మీద ఇచ్చే ఈ కిట్లు, ఆ కిట్లు, ఇథనాలు మంచి వరకు అయిపోతాడు. ఈ ఎక్స్టెన్షన్ ఇస్ డెడ్. ఎప్పటి నుంచి ఈ నెగ్లిజెన్స్ ఉంది అధ్యక్ష? ఎన్ని దశాబ్దాల నుంచి జరుగుతూ ఉంది? ఇవాళ వచ్చిన డిటరాయిరేటెడ్ కండిషన్ దేని పుణ్యంలోకి వచ్చింది? ఈ సిచ్యువేషన్ ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది అధ్యక్ష? యూనివర్సిటీ ఖాళీ, డిపార్ట్మెంట్ ఖాళీ, ఎక్స్టెన్షన్ వర్క్ లేదు, రీసెర్చ్ లేదు, కొత్త వంగడాలు రావు, ఒక్క ఆగ్రానమిస్ట్ లేడు డిపార్ట్మెంట్లో. ఎట్లా వస్తాయి అధ్యక్ష ఉత్పత్తులు? ఏ విధంగా సాధ్యమైతే? గాలిలో వస్తాయా? దానికోసం ఇప్పుడు మేము కొంతమందిని ఇజ్రాయెల్ పంపించడమా, లేదా ఇజ్రాయెల్ నుంచే ప్రొఫెసర్లను పిలిపించి ఇక్కడ మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో ట్రైనింగ్ ఇప్పించడమా? నిన్ననే యూనివర్సిటీ శాస్త్రజ్ఞులను రిక్వెస్ట్ చేసినాం. వాళ్ళు షెడ్యూల్ రూపకల్పన చేస్తూ ఉన్నారు. మండల ఏవోలు ఎంతమంది అయితే ఉన్నారో మనకు 438 అగ్రికల్చర్ ఆఫీసర్లను ఆగ్రానమిస్టులు తయారు చేయబోతా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడికక్కడ రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి. ప్రతి 5,000 ఎకరాలకు ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉండడంతో పాటు ప్రతి మండలంలో ఉండేటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ను నువ్వు మీయర్ అగ్రికల్చర్ ఆఫీసర్గా ఉంటే లాభం లేదు, యూ మస్ట్ బికమ్ ఎన్ ఆగ్రానమిస్ట్. రైతులకు సలహాలు ఇచ్చే పరిస్థితి రావాలని చెప్పి దాన్ని కూడా టేకప్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, రైతులు లోన్లు తీసుకోవాలి. ఇబ్బందుల్ని లోన్లు తీసుకునే సమయంలో ప్రతిసారి పైన నకలు తీసుకోవాలి. అది కూడా ఒక టెక్నికాలిటీ ప్రాబ్లం. నిన్న సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. నిన్న సభ్యులు చాలామంది ఇక్కడ చెప్పిన తర్వాత నిర్ణయం తీసుకున్నాం. అది ఇంప్లిమెంటబుల్, డూయబుల్ ఉంది. రాబోయే నెల 2 నెలల తర్వాత నుంచి మొత్తం అంత అనుసంధానం చేసి ఈ పాస్బుక్ తీసుకునే విధంగా ప్రతిసారి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి పాస్బుక్లు తీసుకునేటువంటి కర్మ లేకుండా ఈజ్ ఉంటట్టు దాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ పహాని ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. రైతులది ఇంకో దుస్థితి ఉంది అధ్యక్ష మన దగ్గర. ఎందుకంటే నేను మంత్రి ఉన్నప్పుడు ఆ క్యాబినెట్లో కొట్లాను అధ్యక్ష. సరే, అప్పుడు జరగలేదు, అది వేరే విషయం. కానీ మనం ఊరికి పోతాం అధ్యక్ష. పర్టికులర్లీ దళిత రైతులు, గిరిజన రైతులు, బలహీన వర్గాలకు చెందిన రైతులు. ఎలా భూమి ఎంత ఉంది? ఎకరం నరున్నది సార్. ఎక్కడుందా? 3 దిక్కులు ఉంటుంది సార్. అది 8 దోయలలో 2 దోయలు ఉంటాయి. సర్కారు ఇచ్చిందో పావేడంత ఉంటుంది. ఇంటెనుకో పావేడు పెరడు ఉంటుంది. ఇంకానో 5 గుంటలు ఇంకే ఉంటుంది. 3 దిక్కులు 4 దిక్కులు ఉంటుంది అధ్యక్ష. ఉన్నదే ఎకరంన్నర. ఆ ఉన్న ఎకరంన్నర 4 కమతాలు ఉంటే, 3 కమతాలు ఉంటే ఆయన ఎక్కడ వ్యవసాయం చేయాలా? ఇక్కడ చేయన్నా, అక్కడ చేయన్నా? నేను చాలా రోజుల కింద చెప్పిన అధ్యక్ష, నిన్న చర్చ కాదు, రెవెన్యూ శాఖ వారితో దాదాపు 2-3 నెలల కిందనే రివ్యూ జరిగినప్పుడు అక్కడ డిప్యూటీ సీఎం గారిని, చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని నేను కోరడం జరిగింది. వాళ్ళు తయారు చేసిండ్రు. 2 కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం అధ్యక్ష. ఒకటి, తెలంగాణలో భూములు కొనేది అమ్మిన వాళ్ళు మోసం చేయరని ఒక విశ్వాసంలో సాదా బైనామా అంటారు అధ్యక్ష. తెలంగాణలో తెలకాయితం మీద రాసుకొని పాపం
భూములు కొంటారు. ఆ సాదా బైనామాలు ఎవరైతే జెన్యున్గా ఉన్నాయో అప్లై చేసుకుంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇచ్చి నేడో రేపో అనౌన్స్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళకందరికీ కూడా ఫ్రీగానే ఆర్ఓఆర్ చేసేటువంటి ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. రిజిస్ట్రేషన్ కూడా చేస్తాం, ఆ రూపాయి కట్టే అక్కర్ లేకుండా. కమతాల ఏకీకరణ అధ్యక్ష, తెలంగాణ భాషలో చెప్పాలంటే దానికి రద్దు బదులు అంటారు. జీవన్ రెడ్డి గారి పక్కకు నాకు కార్యక్రమం ఉండొచ్చు, నా పక్కకు జీవన్ రెడ్డి గారికి ఒక కార్యక్రమం ఉండొచ్చు. ఇక్కడ నేను రద్దు చేసుకోవడం, అక్కడ జీవన్ రెడ్డి గారు రద్దు చేసుకోవడం, వెరిసి నాది ఒక ఎకరం అవుతుంది, వారిది ఒక ఎకరం అవుతుంది. కమతం పెరిగే ఆస్కారం ఉంటుంది. ఈ కమతాల ఏకీకరణకు రద్దు బదులు చేసుకోవడానికి కూడా చిన్న రైతు పెద్ద రైతు అనకుండా అందరు కూడా వెసులుబాటు ఉండాలి. కాబట్టి దానికి కూడా రిజిస్ట్రేషన్ ఫీజు మాఫీ చేస్తూ దానికి కూడా అవకాశం ఇస్తున్నాం అధ్యక్ష. అది ఎంతో కొంత రైతుకు మేలు చేసే ఆస్కారం ఉంటుంది. కమతం సైజు పెరిగితే అది ఎకనామిక్ యూనిట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. దాన్ని కూడా 100% చేస్తాం అధ్యక్ష. సరే, నేను ఇంతకుముందే చెప్పిన అధ్యక్ష, మార్చి నుంచి ఎట్టి పరిస్థితులలో రాత్రి పోయి పాములు తేలు గరిచే అవస్థ తప్పాలని 9 hours పవర్ సప్లై గ్యారంటీగా ఆఫ్టర్ మార్చి నుంచి సప్లై చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా మనీ లెండర్స్ యాక్ట్ గురించి నేను మిత్రులు మంచి సలహా చెప్పినారు. మనకి ఇంతకుముందు మనీ లెండర్స్ యాక్ట్ ఉండే, కానీ అది ల్యాప్స్ అయింది అధ్యక్ష. అది సన్షైన్ యాక్ట్ లాగా పెట్టినారు, ఆ సన్సెట్ యాక్ట్ లాగా పెట్టినారు, టైం ల్యాప్స్ అయింది. డెఫినెట్గా తమ అనుమతితోని ఇదే సెషన్లో మనీ లెండర్స్ యాక్ట్ కూడా బిల్లు పాస్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, కరువు మండలాలు ప్రకటన ఇదో పెద్ద మయసభలో వచ్చినట్టుంటుంది అధ్యక్ష. 2 విషయాలు మాత్రం చాలా బాధాకరంగా ఉన్నాయి అధ్యక్ష. ఒకటి పంటల బీమా, ఇదో పెద్ద జోక్ ఈ దేశంలో. ఇక కరువు మండలాల ప్రకటన నిన్న జీవన్ రెడ్డి గారు చెప్పారు, చాలామంది మిత్రులు చెప్పిన అధ్యక్ష. 100% ఐ గో విత్ దెమ్ బికాజ్ ఇట్ ఇస్ ఏ ఫ్యాక్ట్ అధ్యక్ష. ఈ కరువు మండలాలు ఎట్లుంటే కథ నా దగ్గరనే అధ్యక్ష. ఇప్పుడు నా పొలం కానీ జూన్ మొదటి వారం, జూన్ 10వ తారీఖు ఆ ప్రాంతంలో భయంకరమైన వర్షాలు కురిసినాయి అధ్యక్ష. ఒక 6-7 రోజులు కంటిన్యూగా రెయిన్ఫాల్. విత్తనం పెట్టగలుగుతామా లేదా అని భయపడేంత వర్షాలు పడి విత్తనం పెట్టేసి నేను పెట్టిన అధ్యక్ష. ఆ ప్రాంతం అంతా పాపం రైతులు పెట్టి అన్ని గ్రామాలు 23 రోజులు 24 రోజులు ఒక సుక్క వర్షం లేదు అధ్యక్ష. వర్షం లేకపోగా వేడి అయితే మొలకెత్తలే, లేదు మొలకెత్తిన విత్తనం మాడిపోయింది. ఇప్పుడు నేను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం గజ్వేల్ అధ్యక్ష. మొత్తం మెదక్ జిల్లాలో 2 మండలాలు ఎక్సెస్ రెయిన్ ఉన్నాయి ఎంటైర్ జిల్లాలో. గజ్వేల్, రామాయంపేట, ఒకటి డిప్యూటీ స్పీకర్ కాదు, ఒకటి నాది. ఇక దాని అందమేంటి అది అధ్యక్ష, పంటలేమో పోయినాయి, రెయిన్ఫాల్ డేటానేమో ఎక్సెస్ చూపిస్తుంది. 25 రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ పెద్ద వర్షాలు పడే రెయిన్ఫాల్ కింద లెక్క పెడితే అయిపోయి వేసిన పంట బాయ్. ఇప్పుడు దీనికి ఏం చెప్పాలి అధ్యక్ష? ఇట్లా ఈ 2 కూడా పంటల బీమా కానీ ప్లస్ ఈ డాటా ఫ్యామిన్ కోడ్ యొక్క ఈ డాటా తీసే పద్ధతి కానీ టోటల్లీ అన్సైంటిఫిక్గా ఉన్నాయి. గ్రౌండ్ రియాలిటీకి ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. క్రైటీరియాస్ పెట్టిన అధ్యక్ష, అది కొత్త కేంద్ర ప్రభుత్వం పెట్టలే అధ్యక్ష, పాత ఎప్పటి నుంచి జమా నుంచి ఉంది. ఇక అదే నడుస్తూ ఉంది. అది మార్చాలని చెప్పి పంటల బీమా కూడా రైతు యూనిట్గా గ్రామ యూనిట్గా తీసుకోవాలని చెప్పి మన శాసనసభ మనం తీర్మానం చేసినాం అధ్యక్ష. నేను మిత్రులు దయాకరావు గారు అన్నారు, మేము ఎన్డీఏ పార్ట్నర్ అన్నారు, లక్ష్మణ్ గారు అన్నారు, తీర్మానం చేయండి మేము కొట్లాడతామన్నారు. ఇప్పుడు కొట్లాడమని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. వారు వెంట మిగతా శాసనసభ్యులు అందరూ పోతారు అధ్యక్ష. అందరం పోవాలి, మొత్తం ఆల్ పార్టీ డెలిగేషన్ పోవాలి, కేంద్రాన్ని కలుసుకోవాలి, రిక్వెస్ట్ చేసుకోవాలి. మన బాధ మన రైతుల బాధ కాబట్టి తప్పకుండా మనం రిజల్యూషన్ ఆల్రెడీ చేసి పంపించిన అధ్యక్ష ఇదే సభలో తమ ఆధ్వర్యంలో. ఆ రిజల్యూషన్ నేను పోయినప్పుడు చెప్పిన అధ్యక్ష, ఆలోచన చేస్తామన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మేము ఆలోచన చేస్తామన్నారు. తప్పకుండా దాని మీద కొంత కృషి చేస్తే మనతో పాటు మొత్తం దేశానికి కూడా లాభమయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ కృషి చేద్దాం అధ్యక్ష, అందరం కలిసి చేద్దాం.
కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్ చేద్దాం. డెఫినెట్గా దానిలో మార్పు రావాలని చెప్పి నేనైతే కోరుతున్నా అధ్యక్ష. సరే, ఇప్పుడు ఈ సంవత్సరం ఫిట్టిన్ అయ్యే కాడికి నిన్న మేము లెక్క తీస్తే దాదాపు 175 నుంచి 200 మండలాలు ఉంటాయని ఒక అంచనా తేలుతా ఉంది. ఇందులో ఎన్ని ఉంటాయి అధ్యక్ష? క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ చేయాలంటారు. ఇప్పుడు కాటన్ క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎప్పుడు చేయాలి అధ్యక్ష? జనవరి అవుతుంది. ఇవి ఉండండి సార్, ఏం చెప్తాం? క్లారిఫికేషన్ మీరు చెప్పుదు. క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఇప్పుడు మక్క ఓసారి అయిపోతుంది, వేరే పంట ఓసారి అయిపోతుంది, అదే కాటన్ అయితే జనవరి దాకా పోతుంది. ఇవి ఎప్పుడు సబ్మిట్ చేయాలా ఈ ఎక్స్పెరిమెంటు? దాన్ని ఇంకో కార్యక్రమం అధ్యక్ష 3 years లెక్క కూడా అంటాడు. కరువు మండలంగా ప్రకటించాలంటే కంపల్సరీ -19% ఉండాలి రెయిన్ఫాల్. ఇప్పుడు నల్లగొండ జిల్లా కథ అధ్యక్ష చాలా విచిత్రంగా ఉంటుంది. నల్లగొండ జిల్లా 50% పంటలు పోయినాయి అధ్యక్ష. 50% పోయినాయి, ఎక్కువైపోయింది. ఆ రేగడి నెలల నదికి కొంచెం బతికినాయి. మొన్న ఈ ఆగస్టు సెప్టెంబర్లో కొద్దిగా వర్షాలు పడి కొన్ని చెరువులు నీళ్ళు వచ్చినాయి. ఆ రెయిన్ గేజ్ల ప్రకారం వర్షపాతం లెక్క తీస్తే +6% ఉంది ఇప్పుడు ఆ జిల్లా. కథ ఇప్పుడు నల్గొండ కరువు జిల్లా ఫిట్ కాదుగా. కాదని అంటే కోమటిరెడ్డి వెంకట్ గారు నా మీద గద పట్టుకున్నారు. అది అట్ట కాదని అంటే ఉన్న కోడ్ అట్లుంది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధన. కొంతమంది మిత్రులు తెలియకుండా మీరు ఎందుకు పంపలేదు కరువు సమాచారం? అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం విధించిన గైడ్ లైన్సే ఉన్నాయి. ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం పంపించినా ఓన్లీ ఆఫ్టర్ సెప్టెంబర్ 30th పంపించండి అనేది స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వీ కెనాట్ సెండ్ ఇట్ బిఫోర్. ఈ మధ్య కేంద్రం వారు అడిగిన అధ్యక్ష ప్రిలిమినరీ రిపోర్టు సెక్రటరీ గారు పంపిస్తూ ఉంటారు అధ్యక్ష. టైం టు టైం రెయిన్ఫాల్ రికార్డ్ చేసి పంపాలి కాబట్టి పంపుతూనే ఉంటారు రెగ్యులర్గా. ఇక్కడ మెటీరియాలజీలో పంపుతుంటారు, మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా పంపుతుంది. అది పంపినాం అధ్యక్ష. పంపితే కేంద్రం వారు మనకు ఉత్తరం రాసినారు, చీఫ్ సెక్రటరీతో మాట్లాడినారు. మీ దగ్గర ఏవి వర్షపాతం తక్కువ ఉన్నట్టు మీ దగ్గర నమోదవుతున్నట్టు మాకు రికార్డు వస్తూ ఉంది, మా వాతావరణ శాఖ వస్తూ ఉంది, మీ ప్రభుత్వం పంపించి కూడా వస్తూ ఉంది. మరి ఏవేవి ఉన్నాయి మీ దగ్గర పంపండి, ఒక వెసులుబాటు ఇస్తామన్నారు అధ్యక్ష. ఆ వెసులుబాటు ఏంటంటే ఇప్పటిదాకా ఎన్ఆర్ఈజీఎస్ కింద ఉన్నటువంటిది 100 రోజులే ఉంది. కరువు ఉన్నది కాబట్టి ప్రజలకు పని దొరకాలి కాబట్టి ఒక 50 days పెంచుతాము, ఇండికేషన్ చేయమని చెప్పినారు. జిల్లాలుగా చూసుకుంటే అధ్యక్ష మనకు ఖమ్మం, ఆదిలాబాద్, జనగామ రెవెన్యూ డివిజన్ మినహాయించినటువంటి వరంగల్ కొంచెం మంచిగా ఉన్నాయి అధ్యక్ష. అవి ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది, వాటికి కరువు రాదు. నేను చీఫ్ సెక్రటరీ గారికి రెవెన్యూ సెక్రటరీ గారికి చెప్పిన అధ్యక్ష. ఒకటైతే హైదరాబాద్ మనది అర్బన్ జిల్లా, దీనికి పంటలకు సంబంధం లేదు. మిగిలిన 6 జిల్లాలు పంపండి అని చెప్పి కంప్లీట్ పంపించేసేయండి. అడిగిన అధ్యక్ష అది ఏంటంటే అక్కడ మాత్రం కేంద్రం ఒక మనకు సాయం చేస్తూ ఉంది. సాయం ఏంటంటే దానికి కరువు నిబంధనలు పెడతలేరు అధ్యక్ష. తక్కువ వర్షపాతం ఉంటే చాలు పంపమన్నారు. మండలాలుగా పంపుదామా, లేదు నల్లగొండ జిల్లాలో కొన్ని మిస్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఏది పంపితే బాగుంటుంది అనేది ఇప్పుడు ఫైనల్ డిసిషన్ మనం తీసుకోవాలి అధ్యక్ష. ఈ జిల్లా ఆ జిల్లా కూడా మండలాలు పంపినా ఇచ్చే అవకాశం ఉంది. సో మంచిగున్న జిల్లాలను కాకుండా ఇప్పుడు జనగామ డివిజన్ లేదు, అక్కడ రావాలంటే జిల్లాలు పంపితే రాదు. కాబట్టి మనకి ఏది బాగుంటుందంటే నేను అధికారులతో సమావేశం పెట్టినప్పుడు వాళ్ళు ఇచ్చిన సలహా ఖచ్చితంగా మనం మండలాల వారిగా పంపుకోవడమే తెలుగుల పని. మండలాల వారిని పంపుదాం అనుకున్నాం అధ్యక్ష. అవన్నీ కూడా ఇమీడియట్గా పంపుతాం. అక్కడ కేంద్రం ఇచ్చే సహకారంతో మనకు 150 days ఎన్ఆర్ఈజెస్ వచ్చే ఆస్కారం ఉంటుంది, దాన్ని తీసుకుందాం. మిగిలిన కరువు మండలాలకు ఇదో పెద్ద జోక్ ఉంది అధ్యక్ష. కంట్రీలని మనం పంపుతాం అధ్యక్ష, ఏం జరుగుతుందో అదో పెద్ద తతంగం. పంపాలి, పంపితే కేంద్ర బృందం వస్తుంది. కేంద్ర బృందం వచ్చే వరకు పుణ్యకాలం వెళ్ళిపోతుంది అధ్యక్ష. పెద్దవాన పడ్డదనుకో మొత్తం పచ్చగానే పడుతుంది. వాళ్ళు వచ్చుడే నెలకో 2 నెలలకో 3 నెలలకో వస్తారు అధ్యక్ష. వాళ్ళు వచ్చే వరకు సిచ్యువేషన్లో మార్పు వస్తుంది. ఏమైనా మీరు కరువంటే అంత పంటలు అంటారు, మనం చెప్పే పరిస్థితి ఉండదు. ఇంకా కొన్ని ధర్మ సంకటం ఉంటుంది అధ్యక్ష. పోయిన సంవత్సరం పరిస్థితి ఏంటంటే అధ్యక్ష కొంత డెఫిసిట్ రెయిన్ఫాల్ కొన్ని మండలాలు ఉంది, కొంత మనకు రాలే, నష్టం జరిగింది. కానీ గ్రాస్ ప్రొడక్షన్ చూసుకుంటే
ఎక్కువ ఉండే అధ్యక్ష. నార్మల్ సీజన్ కంటే కూడా మార్కెట్కి ఎక్కువ ధాన్యం వచ్చింది, కాటన్ ఎక్కువ వచ్చింది. అదొక మనకు ధర్మ సంకటం, ఇరకాట స్థితి. ఇవన్నీ బహిరంగంగా చెప్పగలని కావు అధ్యక్ష. మనం కూడా కొంత మన రైతులకు లాభం జరగాలనే తపనతో మన అధికారులు కానీ మంత్రి గారు కానీ ఎంత మ్యాక్సిమం సహాయం రాబట్టుకోనో స్ట్రాటజిక్గా వివరించి తెచ్చే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. ఏ రాష్ట్రమైనా చేస్తుంది, మనం కూడా చేస్తాం. దాని ప్రత్యేకం ఏమి ఉండదు, రొటీన్ ఫీచరే. కానీ ఈ సంవత్సరం మటుకు దాదాపుగా మిత్రులు నిన్న మనవి చేసినట్టుగానే, గౌరవ సభ్యులు చెప్పినట్టుగానే ఇంచుమించు క్లోజ్ టు 200 మండల్స్ డాట్ కింద వచ్చే ఆస్కారం ఉంది. వస్తే మనం కూడా కేంద్రం కూడా కొంత సహాయం చేస్తుంది. వాళ్ళకి మనం కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒక 1000-1500 కోట్లు అయితే అధికారులు చెప్పి నో ప్రాబ్లం, తప్పకుండా ఇచ్చుకుందాం, వాళ్ళు నిలబెట్టుకుందాం. ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. కౌలు రైతుల గురించి కూడా నిన్న మిత్రులు కొందరు చెప్పినారు. ఇలా 2 రకాలనే అధ్యక్ష. ఒకసారి ఇది క్లారిటీ వస్తే మంచిదని, సభ్యులకు కూడా సమాచారం తెలిస్తే మంచిదని ఉద్దేశంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇందులో ఒక ఇష్యూ ఏంటంటే, మన దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ టెనెన్సీ యాక్ట్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ యాక్ట్, హైలీ పవర్ఫుల్ యాక్ట్ అధ్యక్ష మనది. ఎందుకంటే మన దగ్గర జాగీర్దారులు, జమీందారులు, భూస్వాములు గతంలో ఎక్కువ ఉండి వెట్టి చాకరీ చేయించుకునే సందర్భాలు కూడా ఎక్కువ ఉండే కాబట్టి టెనెన్సీ యాక్ట్ చాలా పవర్ఫుల్గా పెట్టుకున్నాం. దాంతో ఏమైందంటే, కౌలుకు లీజుకి ఇస్తే భూమి 5 years ఇవ్వాలి అధ్యక్ష, 5 సంవత్సరాలు మినిమం ఇవ్వాలి. అట్లా చాలా కఠినంగా ఉంది. అందుకోసం రైతులు జనరల్గా తమ భూములు కౌలుకి ఇవ్వడానికి ఇష్టపడరు, కానీ ఇస్తారు అధ్యక్ష. ఎట్లా ఇస్తున్నారు? నెట్ క్యాష్ మీద ఇస్తున్నారు అధ్యక్ష. 1 క్రాప్కా 2 క్రాప్లకా సంవత్సరానికి ఇస్తే ఇంత, సంవత్సరానికి ఇస్తే ఇంత, ఎకరాకు 10,000 20,000 మాట్లాడుకొని ఇస్తున్నారు అధ్యక్ష. అగ్రిమెంట్ ఉండదు, కొంత అడ్వాన్స్ తీసుకొని ఇస్తారు. అగ్రిమెంట్ చేసుకుంటే ఏంటంటే, కౌలుకి ఇస్తే మినిమం 5 years ఇవ్వాలి టెనెంట్ యాక్ట్ ప్రకారంగా. 6th year ఒకవేళ జరిగితే అగ్రిమెంటు, అతనికి భూమి మీద హక్కులు వస్తాయి అధ్యక్ష. బాగా స్ట్రాంగ్ యాక్ట్ ఉంది అది, అతను తీసేయడానికి ఉండదు రైతు. ఈ టెనెన్సీ యాక్ట్ వల్ల జనరల్ కౌలుకి ఇయ్యరు. దీంతో ఇక్కడ ఉత్పన్నమైన సమస్య ఏంటంటే, ఎక్కడైతే బ్లాక్ కాటన్ సాయిల్స్ మన రాష్ట్రంలో ఉన్నాయో ఆ ప్రాంతాలలో నిజామాబాద్ జిల్లా పోతే బటాయికి ఇచ్చినమంటారు అధ్యక్ష. రకరకాలుగా మాట్లాడతారు జిల్లాలలో, అక్కడ లోకల్ మండలికం. ఈ డబ్బులు తీసుకొని ఇచ్చే పరిస్థితి. కొంతమంది వ్యక్తులు, ఈవెన్ మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా వచ్చి భూములు ఈ క్యాష్ మీద లీజుకి తీసుకుంటారు అధ్యక్ష. తీసుకోతే ఏమైంది, ఒక సంవత్సరం దబన అతనికి 10 ఎకరాలు తీసుకున్నాడు, లాభం వచ్చింది, అంతటితో వాళ్ళు ఆగుతలేరు. 20 ఎకరాలకు పోతాడు, 30 ఎకరాలకు పోతాడు. ఒక సంవత్సరం దెబ్బ కొట్టింది, కొడితే పెద్ద ఎఫెక్ట్ అవుతా ఉంది. వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. వాళ్ళని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలా, అదో సమస్య ఉంది. ఇట్లా ఈ కౌలు రైతులది సమస్య ఉంది అధ్యక్ష. దాన్ని సమగ్రంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పద్ధతిలో సమస్యలున్నాయి అధ్యక్ష. మనకు స్టేట్ సీడ్ యాక్ట్ ఒకటి ఉంది అధ్యక్ష. నకిలీ విత్తనాలు కూడా ప్రస్తావన చేసినారు. తప్పకుండా 100% కఠిన చర్యలు తీసుకుందాం. అవి తగ్గిన మునుపునంత లేవు, కానీ నకిలీ విత్తనాలు అరికట్టడంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. వ్యవసాయ యూనివర్సిటీకి అడిషనల్ గ్రాంట్స్ ఇచ్చి పూర్వ వైభవం వచ్చే విధంగా, మళ్ళీ ఇప్పుడు పరిశోధనలు ముమ్మరంగా జరిగే విధంగా కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష, ఒక్క మాట మనవి చేసి నేను ముగిస్తా అధ్యక్ష. డెఫినెట్గా నిన్న సీడ్ కంపెనీలతో నేను స్వయంగా మాట్లాడిన అధ్యక్ష. 364 సీడ్ కంపెనీలు మనకున్నాయి. 438 ఏమో మనకు వ్యవసాయ మండలాలు ఉన్నాయి అధ్యక్ష. నేను నిన్న వాళ్ళని కోరింది ఏంటంటే, మాకు రైతులకు మండలం ఒక కంపెనీ మీరు దత్తత తీసుకుంటారు, బైబ్యాక్ అగ్రిమెంట్ ఇవ్వండి రైతులకు. టెక్నాలజీ నోవో కూడా మీ దగ్గర ఉంది, అది ఇవ్వండి. మీరే సీడ్ సప్లై చేయండి, మొత్తం రైతులు మేము సీడ్ ప్రొడ్యూస్ చేస్తాం అని చెప్పినాం అధ్యక్ష. వాళ్ళు అంగీకరించారు. సార్ ఇలా మేము 20-24 దేశాలకు సప్లై ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం,
పొటెన్షియల్ ఉంది, 100 దేశాలు కూడా చేయగలుగుతాం. ఎందుకంటే అంత క్వాలిటీ సీడ్ ఇక్కడ పండుత తెలంగాణలో. వీఆర్ రెడీ, గవర్నమెంట్ ఈజ్ రెడీ, వీఆర్ రెడీ అని చెప్పిన అధ్యక్ష. ఆ కార్యక్రమానికి డెఫినెట్గా శ్రీకారం చుడతాం. వచ్చే జనవరికి కనీసం సగం మండలాలకైనా విత్తన కంపెనీలు అడాప్ట్ చేసుకునేటట్టు, తెలంగాణ రైతులు సీడ్ ప్రొడక్షన్ మాత్రమే చేసేటట్టు చర్యలు తీసుకుంటా. నేను కూడా పర్సనల్గా పర్యవేక్షిస్తా అని చెప్పి సభకు రైతులకు హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. సభ్యులకు కూడా హామీ ఇస్తా ఉన్నాను. గౌరవ ప్రతిపక్ష నాయకులు, ఇతర పక్షాల నాయకులు కూడా 5th నాడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో మధ్యాహ్నం 2:30 నుంచి ఉంది. అది అందరం కూడా హాజరైదాం. నేను కూడా హాజరవుతాను. ఆ కంపెనీలతో మాట్లాడదాం. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా చేపడదాం అధ్యక్ష. అధ్యక్ష, సరే, ఇక సభ్యులు నిన్న కొన్ని విమర్శనాత్మకంగా చెప్పినారు. పర్వాలేదు, కొన్ని సద్విమర్శలు కూడా ఉన్నాయి, వాటిని స్వాగతిస్తున్నాం. కొన్ని ఏమైనా అవసరం లేని అనవసరమైన విమర్శలు ఉంటే అది సభ్యుల విజ్ఞతకే వదిలేస్తాం. మొత్తం మీద అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రానికి ఇరిగేషన్లోకి నేను ఎక్కువ పోతలేను అధ్యక్ష. రాబోయే 4-5 రోజులలో ఇరిగేషన్ విషయంలో తమ అనుమతితో సభకు మొత్తం వివరించే బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఆ సందర్భంలో ఎట్లాగూ ఆ చర్యలు చేపడతాం. అల్టిమేట్గా నేను ముగించేది ఒకటే అధ్యక్ష. ముగించే ముందు ఒకటి, దీర్ఘకాలికంగా రైతుల ఆత్మహత్యలు ఆగడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తే తప్ప ఇది ఆగే పరిస్థితి కాదు అధ్యక్ష. ఒకటి, దీనికి కావాల్సింది ఖచ్చితంగా రీసెర్చ్తోని ప్రొడక్టివిటీ పెంచే ప్రయత్నం ఒకటి జరగాలి అధ్యక్ష. 100% ఆ దిశగా పనిచేస్తాం. రెండవది అధ్యక్ష, రైతులకు కావాల్సినటువంటి సాగునీరు రావాలి అధ్యక్ష. ఆ సాగునీటి కోసం గోదావరి, కృష్ణా 2 నదులలో 1280 టీఎంసీల నీళ్లు గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మనకు కేటాయించబడి ఉన్నాయి అధ్యక్ష. లోక్సభలో తెలంగాణ బిల్లు పెట్టే సందర్భంలో మన శాసనసభకు చర్చకు వచ్చినప్పుడు నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు శాసనసభకు సమర్పించినటువంటి వివరాలని అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, నాటి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, అందులో వారే చెప్పినారు, ప్రాజెక్టు వారీగా లెక్కదీసి ఖచ్చితంగా మేము 1280 టీఎంసీలు కేటాయించినామని చెప్పినారు అధ్యక్ష. ఆ కేటాయింపులే ఈరోజు రైతాంగానికి తెచ్చి ఇవ్వడం కోసం రాబోయే 3 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం ఇరిగేషన్ మీద 25,000 కోట్లు ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఎవ్రీ ఇయర్ రాబోయే 3 సంవత్సరాలు ఈచ్ ఇయర్ 25,000 crores ఇరిగేషన్ మీదనే ఖర్చు పెట్టి వీలైనంత సత్వరంగా ఇటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కానీ, పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ, ఆన్గోయింగ్గా ఉన్న 25 స్కీములు కంప్లీట్ చేయడం కానీ, కంప్లీట్ చేసి రైతులకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశం కూడా ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. ఈ విధంగా రీసెర్చ్ పెంచుతాం, ఉత్పాదకత పెంచుతాం, 5,000 ఎకరాలకు ఒక ఆఫీసర్ నియమిస్తాం, మండల అగ్రికల్చర్ అధికారులను ఆగ్రానమిస్టుగా తీర్చిదిద్దాం, అదేవిధంగా కడుపు నిండా కరెంట్ ఇస్తాం. వచ్చే మార్చి తర్వాత నుంచి మీరు చూడబోతారు, 9 గంటలు దినంలోనే పగటి పుట్టిన కరెంట్ ఇస్తాం. తప్పకుండా విత్తన అభివృద్ధి క్షేత్రంగా తెలంగాణ 50 మంది రైతాంగం విత్తనాలను పండించే రైతులుగా రాబోయే 3-3.5 సంవత్సరాలు అందరినీ కూడా మారుస్తాం. కాబట్టి రైతు సోదరులారా, దయచేసి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మీరు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. నా పక్షాన, ప్రభుత్వ పక్షాన, మన శాసనసభ అందరి పక్షాన కూడా రైతులకు నేను మనవి చేస్తా ఉన్నా, టైం టు టైం సమస్యలుంటే తెలియజేయండి. మీ విలువైన ప్రామాల కోసమే, మన బతుకుండడం కోసం, బంగారు తెలంగాణ చూడడం కోసం తెలంగాణ తెచ్చుకున్నాం తప్ప సావడం కోసం కాదు. దయచేసి ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పి నేను హృదయపూర్వకంగా మీకు అన్ని విధాల ప్రభుత్వం అండదండగా ఉంటుందని రైతు లోకానికి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా అధ్యక్ష.